హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ జగ్లర్ ఛానల్. సో ఎంబీడీలో గనక ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే పక్కా రిజెక్ట్ అవుతారు. సో ఆ క్వశ్చన్ ఏంటంటే నథింగ్ బట్ సాచురేషన్ లాజిక్. సో సాచురేషన్ లాజిక్ని సాచురేషన్ బ్లాక్ మ్యాట్లాబ్ ఇన్బిల్ట్ ఆర్ సిమ్లింక్ ఇన్బిల్ట్ బ్లాక్ని యూజ్ చేయకుండా సాచురేషన్ లాజిక్ని డిజైన్ చేయాలి. సో కాన్సెప్ట్ చాలా సింపుల్. ఒక ఇన్పుట్ సిగ్నల్ లిమిట్ క్రాస్ అయితే అది క్లాంప్ చేయాలి. సో ఈ లాజిక్ని మనం ఇన్బిల్ట్ మ్యాట్లాబ్ సిమ్లింక్ బ్లాక్ యూజ్ చేయకుండా 3 డిఫరెంట్ మెథడ్స్తో చాలా సింపుల్గా ఈ లాజిక్ని మోడల్ చేయాలి. సో మెథడ్ 1 వచ్చి యూజింగ్ మినిమమ్ అండ్ మ్యాక్సిమం బ్లాక్స్, మోస్ట్ కామన్ మెథడ్ అండ్ క్లీనెస్ట్ మెథడ్. సో సింపుల్గా ఈ లాజిక్ ఫార్ములేషన్ ఏంటంటే సాచురేషన్ ఈజ్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ మ్యాక్సిమం లిమిట్ కామా మ్యాక్సిమమ్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ కామా మినిమం లిమిట్. సో ఈ లాజిక్ని నేను వ్యాలిడేట్ చేయడానికి మీకు పైన చూపిస్తున్న విధంగా ఇన్పుట్ సిగ్నల్ వాల్యూని నేను 15 కింద తీసుకుంటున్నాను అండ్ మ్యాక్సిమం థ్రెషోల్డ్ లిమిట్ వచ్చి 10 అండ్ మినిమం థ్రెషోల్డ్ లిమిట్ వచ్చి -10. సో మీది లాజిక్ని డిజైన్ చేసిన తర్వాత మీకు వచ్చే ఆన్సర్ నేను 15 వాల్యూ ఇన్పుట్ వాల్యూ పంపిస్తే మీకు 10 రావాలి. ఆర్ ఎల్స్ -15 వాల్యూ నేను ఇన్పుట్ సిగ్నల్ కింద పంపిస్తే -10 రావాలి. ఎందుకంటే మన థ్రెషోల్డ్స్ అప్పర్ లిమిట్ థ్రెషోల్డ్ 10 అండ్ లోవర్ లిమిట్ థ్రెషోల్డ్ ఈజ్ -10. సో ఇది నెక్స్ట్ మెథడ్ 2 వచ్చి మనం స్విచ్ బ్లాక్స్ని యూజ్ చేసి ఇఫ్ ఎల్స్ ఆర్కిటెక్చర్తో డిజైన్ చేయాలన్నమాట. సో ఇది వెరీ సింపుల్. సో ఒక స్విచ్ బ్లాక్ని తీసుకుందాం. సో దానికి ట్రిగరింగ్ సిగ్నల్ వచ్చి నథింగ్ బట్ యువర్ ఇన్పుట్ సిగ్నల్. సో ఇన్పుట్ సిగ్నల్ వాల్యూ మనం 15 తీసుకుందాం. అప్పర్ లిమిట్ వచ్చి 10, లోవర్ లిమిట్ వచ్చి -10. సో మనం ఇన్పుట్ సిగ్నల్ వాల్యూస్ని 15 ఇస్తే మనకి రావాల్సిన అవుట్పుట్ ఏంటి? 10 అప్పర్ లిమిట్. సో -15 ఇస్తే మనకి లోవర్ లిమిట్ రావాలి. సో -10 అనేది రావాలి. సో ఈ లాజిక్ని మీకు పైన స్క్రీన్ మీద మ్యాట్లాబ్ సిమ్లింక్లో డిజైన్ చేసి మీకు ఎవ్రీథింగ్ స్క్రీన్ షాట్లో చూపిస్తున్నాను, చూడండి. మెథడ్ 3 వచ్చి మ్యాట్లాబ్ ఫంక్షన్ బ్లాక్ని యూజ్ చేస్తాము. ఇట్స్ ఎ సూడో కోడ్ మెథడ్ అనమాట. బేసిక్గా మ్యాట్లాబ్ ఫంక్షన్ బ్లాక్ అంటే మ్యాట్లాబ్ ఫంక్షన్ బ్లాక్లో మనం యాక్చువల్గా కోడ్ రాయాలి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ కోడ్. ఇక్కడ కూడా మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ని యూజ్ చేస్తున్నాం. మీకు పైన స్క్రీన్ మీద మ్యాట్లాబ్ ఇఫ్ ఎల్స్ లాజిక్ని సాచురేషన్ లిమిట్కి మీకు చూపిస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ లాజిక్తో చేసినా సరే మీకు థ్రెషోల్డ్ వాల్యూస్ కానీ ఆన్సర్స్ కానీ మెథడ్ 1 మెథడ్ 2 రెండు సేమ్గానే వస్తాయి. ఈ మెథడ్స్లో ఏది ఎఫిషియెంట్ మెథడ్, ఏది ఏ అప్లికేషన్కి బెస్ట్ అనే మీకు పైన స్క్రీన్ మీద ఒక టేబుల్ ఇస్తున్నాను. సో దాన్ని చూడండి. సో మిన్ మ్యాక్స్ మెథడ్ అనేది స్పీడ్గా ఉంటుంది సిమ్యులేషన్, అండ్ సిమ్యులేషన్ చూడడానికి క్లారిటీగా ఉంటుంది, అండ్ ఇది బెస్ట్ అనమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్విచ్ లాజిక్ కూడా కంపేర్ టు మిన్ బ్లాక్ స్పీడ్ కొంచెం తక్కువ బట్ క్లారిటీ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే బెస్ట్ ఎప్పుడైతే మీకు ఇఫ్ ఎల్స్ లాజిక్ని యూజ్ చేయాలనుకుంటారో అప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు సూడో కోడ్ కూడా క్లారిటీ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, అండ్ ఎంబెడెడ్ కోడ్ జనరేషన్ పాసిబుల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం బెస్ట్ యూస్ఫుల్ ఫర్ కంట్రోల్ అప్లికేషన్స్ దగ్గర యూజ్ చేస్తాం. సో సాచురేషన్ లాజిక్ డిజైన్లో మీకు ఏ డౌట్స్ లేదనుకుంటున్నాను. సో మన నెక్స్ట్ వీడియోలో మనం రిలే బ్లాక్ ఒక బిహేవియర్ని ఎలా క్రియేట్ చేయాలి వితౌట్ యూజింగ్ రిలే బ్లాక్ అన్నది చూద్దాం. సో ఇలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కోసం సబ్స్క్రైబ్ డాక్టర్ జగ్లర్ ఛానల్.